ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. లవ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. మరి అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎపిసోడే ఇవాల్టి ది సెలబ్రిటీ స్పెషల్ లో వ్యాలంటైన్ థీమ్. వ్యాలంటైన్స్ అంటేనే మనకి మొదటగా గుర్తొచ్చేది ప్రేమతో పాటు రోజెస్. మరి అలాంటి 2 బ్యూటిఫుల్ రోజెస్ లాంటి మా జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ ది స్వీటెస్ట్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ అడోరబుల్ ప్రణీత గారు. జనరల్ గా మనం తాగే టీలో రంగు, రుచి, చిక్కదనం కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు ఇప్పుడు. చూస్తున్నా ఏంటయ్యా భవిష్యవాణి భర్త నీలో ఎగ్జైట్మెంట్ లేదు? బుక్ తెచ్చుకో. ఏం బుక్ భయ్యా? ఇందులో దానికి కావాల్సిన పనులు చేయించుకుంటుంది కానీ నాకు కావాల్సిన పనులు ఉన్నట్లే ఇందులో. నీకు కావాల్సిన పనులు భయ్యా నన్ను నమ్ముకో. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. అవునా? మరి ఇంకే పదా పదా. ఏం భయ్యా ఎన్ని బాధలు మనకి. రాత్రి కారులో ఒంటరిగా సడన్ గా ఎదురుగా దెయ్యం వచ్చింది. ఏం చేసావు? చేసేదే ఉంది ఏదో ఒకట్లే అని. భయ్యా దివ్య, నీ కళ్ళు చూస్తుంటే ద్రాక్ష పళ్ళలాగా, బుగ్గలు చూస్తుంటే యాపిల్ పళ్ళలాగా, పెదాలు చూస్తుంటే దొండ పళ్ళలాగా, అసలు భయ్య ఒక మొత్తం పళ్ళ తోటలా ఉంది. మరి నేను ఆ పళ్ళమ్ముకునేదానిలా ఉన్నావు. నా గురించి ఏమనుకుంటున్నావు? అది అసలు నేను ఎవరో తెలుసా? ప్రభాస్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ నేను. మూవీ పేరు కల్కి. నువ్వు చేస్తే కల్కి అవ్వదు, కల్తీ అవుద్ది. సర్లే మీరు వెళ్ళి కూర్చోండి, డాన్సులు సరిగా చేయండి. ఈ కబుర్లు ఎందుకు? ఎలాంటి మా భవిష్యవాన్ని చూసుకోవాలి మేము. ఈ రోజు ఏం చెప్పిద్దో చూద్దాం. అది ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కాబట్టి ఇక్కడున్న అందరి ప్రేమలో తెలుసుకుంటే నీకు కావలసిన ప్రేమ కూడా దొరుకుతుంది. భయ్యా ఇదేదో మనకు కావాల్సిన ఎపిసోడే, బంపర్ ఆఫర్. ఈ రోజు అందరి ప్రేమలో తెలుసుకుంటా, నాకు కావలసిన ప్రేమను వెతుక్కుంటా. ఈ వ్యాలంటైన్స్ థీమ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేసేయడానికి వస్తున్నాడు సాత్విక్. లెట్స్ వెల్కమ్ హిమ్. బేబీ, లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి ఏ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వలేదు. ఈసారైనా ఇస్తావా లేదా? ఒకసారి కళ్ళు మూసుకో. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏముంది ఇక్కడ? సరే చూడు. ఆనంద బాష్పాలు ఒక్కొక్క పంటితో నవ్వే కలకండ మూసుకుంటూ నడిచా ఒక చీమై. లిఖిత, ఈరోజు ప్రపోజ్ డే. ఐ లవ్ యూ.
ఐ ప్రామిస్ యూ లైఫ్ లాంగ్ ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. ఇసకంతా ఇక చక్కరయా కడలంతా మరి మంచి నీరా తీరమట నీ కాలి గుర్తులా అలలన్నీ నీ చిరునవ్వులా కాగితంపై ఎగరగా అది కవితల పుస్తకమాయను అలే, అలే, అలి 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 హరివిల్లు తగులుతూ ఎగరగా ఈ కాకి కూడా నెమలిగా మారెనులే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలే ఎగిరెను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలే ఎగిరెను మనసే కిగిరిదుమికితే నింగి తగిలిను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కడుబొమ్మలే దిగి మీసమాయను రాలే 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 లిఖిత హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కడుపుమలే దిగి నీ సమాయను సూపర్ జాబ్. మరి జడ్జెస్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్. శివ మాస్టర్ కొత్తగా చేసావు వ్యాలంటైన్స్ డేది. ఒక్కొక్క క్యూబ్ లో నుంచి ఆ క్యూబ్స్ పైకి లెగటం ఇలా రావటం కొరియోగ్రఫీ చాలా బాగుంది, మూమెంట్స్ చాలా బాగుంది. మాస్టర్ ఒకసారి ఈ ప్రాప్ పైన ఎంత ఉందో కింద కష్టం కూడా చాలా వరకు ఉంది మాస్టర్. అది 2 seconds హోల్డ్ చేయడం చాలా కష్టం. ఒకసారి టీం అంతా ఒకసారి పైకి ప్లీజ్ రావాలి. ప్లీజ్ రండి. ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న చాలా మంచి ఐడియా, చాలా మంచి థాట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ నీకు వచ్చిన ఐడియా అది. సాత్విక్ అంటే ఇప్పుడు నేను ఓన్లీ డాన్స్ అయ్యి చూసాం, దీంట్లో చిన్న రొమాంటిక్ గా ఇదిగా బాగుంది, బాగా చేశారు. నీ ప్రాప్స్ యూసేజ్ కానీ కొరియోగ్రఫీ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ సూపర్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. Stand and clap for Satvik and Likita. ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే మీ కాన్సెప్ట్ అయితే సూపర్ గా ఉంది. నేనైతే ఇది ఎక్కడ చూడలేదు, చాలా కొత్తగా ఉంది. మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆ ఒక్క హగ్ డే అని వచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫాల్ లేకుండానే మాకు వావ్ ఎంత క్యూట్ గా ఉంది, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ సో స్వీట్ అని అనిపించింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఐ థింక్ ఇట్ వాస్ ఫ్యాబ్యులస్. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. మరి ఇట్స్ నౌ టైమ్ ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్. 40 out of 50. ప్రణీత గారు మీ స్కోర్. 85 out of 100 మన జడ్జెస్ ఇచ్చినటువంటి స్కోర్. ఈ పర్ఫార్మెన్స్ లో రకరకాల సెగ్మెంట్స్ చూసాం, ఒక్కొక్క డే చూసాం కదా జడ్జెస్. లైక్ ప్రపోజ్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, హగ్ డే, టెడ్డీ డే, ఇలా రకరకాల డేస్ చూసాం కదా. ఒక్కొక్క డేకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ శేఖర్ మాస్టర్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఒకసారి. మాస్టర్, ఈ రోజ్ డే సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో మన కంటెస్టెంట్స్ లోకి ఒకళ్ళకి ఈ రోజ్ డే అనే విషయాన్ని మీరు డెడికేట్ చేయాలన్నా సరే, దాంతో కంపేర్ చేయాలన్నా, హూ వుడ్ యూ ప్రిఫర్? ఫస్ట్ ది కవర్ డ్రైవ్ అయిపోయింది, ఇప్పుడు అసలైన డ్రైవింగ్ స్టార్ట్ అయ్యి చూడు. మరి వ్యాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డేకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే చాక్లెట్ డే. అలా స్వీట్ గా అనిపించేటువంటి పర్సన్ ఎవరు? కంటెస్టెంట్ కానీ, మాస్టర్ కానీ, ఎనీవన్.
నాకు అనిపిస్తుంది పాపం శ్వేతనాయుడుకి ఒకటైనా వస్తుందా రాదా వ్యాలంటైన్స్ వీక్ లో మనం థర్డ్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము, అది టెడ్డీ డే. అలా మన కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు అనిపిస్తారు? నేను ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే చెప్పా, టెడ్డీ బేర్ లాగా ఉన్నావు, చిన్న టెడ్డీ బేర్ లాగా అని. వ్యాలంటైన్స్ వీక్ లో ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డే, హగ్ డే మాస్టర్. ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో మీరు ఎవరికి హగ్ ఇద్దాం అనుకుంటున్నారు? మరి వ్యాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డే కిస్ డే. ఇప్పుడు కిస్ డే అంటే మీరు పెట్టొచ్చు, లేదంటే మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వచ్చి పెట్టొచ్చు. అతను జనరల్ గా ఏమంటాడంటే వాళ్ళ ఇష్టం అంటాడు, అంటే 8 మంది కిస్ చేస్తారు. ఈ కిస్ డే ని కాకపోతే మనం మాత్రం కొద్దిగా రొమాంటిక్ గా చేద్దాం. మీ కళ్ళు మూస్తాను మాస్టర్, నేను మీకు వచ్చి ముద్దు పెడతారు, అది ఎవరు పెట్టారో మీరు గెస్ చేయాలి. రెడీ? అది మూతే అది ఇలా అన్నాడంటే తెలిసిపోద్ది. చెప్పండి మాస్టర్. శ్వేత కాదు, శ్వేత తెలిసిందంటే మనోడు చెప్పడం, ఆ సౌండ్ కూడా. రెడీ? నెక్స్ట్. కరెక్ట్ క్లూ, అది సౌండ్ రాలేదు నాకు, అందుకని. ఇంకోసారి కావాలని చెప్పొచ్చు కదండి బాబు. ఒకసారి అంటే ఇంకోసారి. అంకిత. అబ్బా, రెండోసారి పెట్టింది నేను. మాస్టర్, ప్రపోజ్ డే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. మీ లైఫ్ లో చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. హలో, నానా, ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన వ్యాలంటైన్స్ థీమ్ లో తన లవ్ స్టోరీ చెప్పడానికి మన కంటెస్టెంట్ రెడీగా ఉంది. మరి ఇంకా లేట్ ఎందుకు, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ శ్వేత నాయుడు. అక్క, అసలు మీ చిన్ను ఎలా ఉంటాడు? ఈ వ్యాలంటైన్స్ డే కైనా కలుస్తాడా? మా చిన్ను గురించి మాటల్లో చెప్పలేను. ఈ ఇయర్ ఎలాగైనా కలుస్తా అన్నాడే. ఒకసారి ఆ చిన్ను ఫోటో చూపియచ్చు కదా? ఫోటో లేదు కానీ చిన్నప్పటి వీడియో ఒకటి ఉంది, చూడు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. చిన్నప్పుడే ఇంత క్యూట్ గా ఉన్నాడంటే ఇప్పుడు ఎలా ఉంటాడనుకుంటున్నావు? ఇన్నేళ్ళు వాడిని కలవకపోయినా వాడు ఎలా ఉంటాడో నాకు తెలిసే, ఎందుకంటే రోజు వాడిని నా కలలో చూసుకుంటా. మన్మథుడా నీ కల కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపే. ఇందిలోనే చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు. ఇందిలోనే చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు. మగువగా పుట్టిన జన్మ ఫలితమీ నాడు తెలిసే, మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి, ఎదల్లో ఊయలలుగే అందగాడు ఇతడంట, ఎదకులోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట. అయినా నేను మారాలే
మన్మథుడే నా ప్రాయముగా మన్మథుడే నా ప్రాణముగా మన్మథుడే నా ప్రణయమని మన్మథుడే నాకిష్టమని చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముత్తాటలో ఒక్కని ముందు మాత్రం సిగ్గునే మరువనా నా పడక తింటికి నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నీళ్ళు కదా ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ ఛ, ఈ ఇయర్ కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా జ్ఞాపకాలే మై మరకు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు మన్మథుడా నీ కల కన్నా మన్మథుడా నీ కథ విన్నా ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? శ్వేత, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సీజన్స్ అంటే ఆర్టిస్టులు కాకుండా మామూలు ప్రొఫెషనల్ డాన్సర్స్ ప్రాపర్ దీని మీదే ఇంక వేరే ఏం లేదనే వాళ్ళతో జడ్జ్ చేసాం మేము. ఆ ఫీల్ మళ్ళీ దీంట్లో వస్తుందా లేదా? ఆర్టిస్టులు అంటున్నారు, ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి షూటింగ్స్ ఉంటాయి ఉంటాయి ఎలా ఉంటుందో అనుకున్నా కానీ మొత్తం ప్రొఫెషనల్ డాన్సర్ లా చేసావు. బాయ్స్ అండ్ గర్ల్స్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. చాలా నీట్ గా చాలా క్లీన్ గా ఉంది. రెగ్యులర్ గా కాకుండా ఏదో కొత్తగా చేయడానికి చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ సూపర్. ప్రణీత గారు, చాలా క్యూట్ గా చాలా బాగుంది. మీ పర్ఫార్మెన్సెస్ అన్నిట్లో నాకు ఇది చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వీట్ గా అండ్ డాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈవెన్ డాన్సర్స్ కూడా కోఆర్డినేషన్ ఆన్ పాయింట్ ఉంది. ప్రాప్స్ కూడా బాగుంది అండ్ ఫీల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. టైమ్ ఫర్ ఒపీనియన్స్ ఫ్రమ్ అవర్ కంటెస్టెంట్స్. ఎనీ ఒపీనియన్స్? అష్రఫ్ మాస్టర్, ఓపెన్ గా చెప్తున్నాను, నాకు ఒక రాసుందర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎలా ఉంటుందో అలా అనిపించింది మాస్టర్. మరి పిక్చర్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ శేఖర్ మాస్టర్? 44 out of 50. ప్రణీత గారు? 88 out of 100. Congratulations. May I request Ankita Master on stage, please? సో అందరి పర్ఫార్మెన్స్లు కూడా మీరు చూశారు. ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తే అబ్బా ఇడు కత్తిలా చేశాడ్రా, ఇడు భలే ఉన్నాడు అసలు క్యాండిడేట్ అని ఎవరిది అనిపించింది మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ సాత్విక్ ఉన్నాడు, మనోడు పర్ఫార్మ్ చేశాడు, విపరీతంగా నచ్చింది. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నా చంపల కంటే నా చంటి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే. సునంద గారు వచ్చేసి చెప్తాను. ఓ మై బేబీ. అలా చెప్పలేదు. ఫస్ట్ డే చూసారు, నా దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లే మాస్టర్. తిరిగాడు ఒరే ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పరా ప్లీజ్ అంటే, ఏం లేదే ఏ మాటకి ఆ మాటే మీ మాస్టర్ చాలా బాగుంది. పోలీస్ సాత్విక్ చెప్పాడంటే ఓకే మాస్టర్. అంకిత మాస్టర్ కూడా కొంచెం కన్వే చేశారు. అవునా? సూపర్ రా బిట్టు. అసలు ఏం జరిగింది, నువ్వు ఏం చెప్పావు, అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి రీక్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? మా కళ్ళకు కట్టినట్టుగా కనిపించాలి అంత ప్రతిదీ. ఓకే, రెడీ? ఏ మాట కామాటే కానీ నీ కొరియోగ్రఫర్ చాలా బాగుంది. సీరియస్గా
ఈ రోజు మీరు ఒక ఎర్రగటి గులాబీ లాగా ప్రేమకి చిహ్నం లాగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరి మన వ్యాలంటైన్స్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఒక సర్ప్రైజ్ లవ్ స్టోరీ చెప్పడానికి మహేశ్వరి సిద్ధంగా ఉంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ మహేశ్వరి. బుజ్జి అల్లరి అల్లరి చూపులతో ఒక పిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అర చిక్కిలి కిల్లి కిల్లి కాయి ఈ పిక్క గిల్లి వలన మరి ఉక్కిరి పిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. నిమ్రకుంటే నాకు అరే ముట్టి మాయ తగులుతుంటది లేలేత నడుములోని మడత తన ముందుకై వేచి ఉన్నది. ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు మళ్ళలోన చిక్కుకున్నవి. మొత్తం నేల మీది హల్లెలెత్తి తన నవ్వుల్లో కుమ్మరిస్తది. తీరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది. తన చూపే తాకుతుంటే నన్ను అమ్మ నా మనసు పచ్చగా ఉంటది. మెరిసే మెరుపల్లె వానొస్తే అమ్మ నా గుండెలోన తిరుగు పడుతుంటది. ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతది. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. సూపర్, చాలా చాలా బాగా నచ్చింది నాకు. దట్స్ రియల్లీ రియల్లీ స్వీట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్, ఈ సాంగ్ ప్యూర్లీ కొరియోగ్రఫీ బేస్డ్. అమిత్ సూపర్ అమిత్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఫార్మేషన్స్ కానీ చేసిన డాన్స్ కానీ మధ్య మధ్య తను ఉంది అన్నట్టు మర్చిపోయా. అంటే నేను కొరియోగ్రఫీలో ఇన్వాల్వ్ అయిపోయా. చాలా అంటే చాలా బాగుంది ఫార్మేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత గారు, నాకు విజువల్ గా నచ్చింది అండ్ చాలా యూనిక్ అనిపించింది.
యూ హ్యావ్ సో మచ్ గ్రేస్ ఇన్ యూ అండ్ నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. టైమ్ ఫర్ ద స్కోర్స్. ప్రణీత గారు ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి మీ స్కోర్. 45 out of 50. శేఖర్ మాస్టర్. మామూలు స్కోర్ కాదు, 89 out of 100. సూపర్. వ్యాలంటైన్స్ థీమ్ అదిరిపోయింది కదా మాస్టర్. ప్రతి పాట, ప్రతి సెటప్ కూడా ప్రణీత గారు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ప్రణీత. హలో హలో, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. మీ గురించి, గీతా మాధురి గారి గురించి, మీ ఇద్దరు గురించే కదా సాంగ్ చేసింది. కానీ మీ ఇద్దరికి అసలు ఎలా పరిచయం అయింది, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఈ విషయాలు మన డి ద్వారా మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. నిజంగానా? నిజంగా. అయితే యాక్చువల్గా నేను ఒక మూవీ చేశాను మాస్టర్. ఓకే, ఫిల్మ్ చేశాను. దానికి ఇప్పుడు లేరు ఆయన, చక్రి గారు, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. దానికి చక్రి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో గీత ఒక సాంగ్ పాడింది. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన ఒక 1 year ఎప్పుడో నేను మా అక్క కారులో వెళ్తూ ఉంటే రేడియోలో పాటలు ప్లే అవుతూ ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, అలా గీత అది ఒక ఇంటర్వ్యూ రేడియోలో ప్లే అవుతుంది. అయితే మీ ఫేవరెట్ సాంగ్స్ ఒక 3 చెప్పండి అంటే ఆ 3 పాటల్లో ఈ పాట చెప్పింది తను. నా సినిమాలోంచి ఒక పాట చెప్పింది. ఐ వాజ్ లైక్ ఇదేంటి ఆడని సినిమా, ఆ పాట కూడా పెద్దగా జనాలకు తెలియదు, ఈ అమ్మాయి ఏంటి ఈ పాట ఇష్టం అంటుంది అని చెప్పి నాకు ఫస్ట్ అటెన్షన్ గీతా మాధురి. అప్పటికే తను చాలా పెద్ద సింగర్, నంది అవార్డు కూడా వచ్చింది అప్పటికి. సో ఐ వాజ్ లైక్ అరే ఇంత పెద్ద సింగర్ మన సాంగ్ గురించి చెప్తుంది ఏంటి అని చెప్పి నాకు ఫస్ట్ అప్పుడు దృష్టి తన పైకి వెళ్ళింది అనమాట. ఆ తర్వాత నేను చేసిన ఫర్దర్ ఫిల్మ్స్ లో పాడినప్పుడు అలా పరిచయం ఏర్పడింది. ఇంకా మన గురించి తెలిసిందేగా. ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది, ప్రేమ కాస్త పెళ్లిగా మారింది, ఇప్పుడు పెళ్ళై పేరెంట్స్ కూడా అయిపోయాము. సో దట్స్ హౌ అవర్ జర్నీ స్టార్టెడ్. ఫన్నీ మూమెంట్స్, లవ్ మూమెంట్స్ ఇవన్నీ ఓకే బ్రదర్. మీ మధ్య జరిగిన ఏదన్నా ఒక ఎమోషనల్ మూమెంట్? నా మీద ఒక రూమర్ వచ్చింది. నాకు ఆ పదం తీసుకోవాలని లేదు, బట్ నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు. అయితే న్యూస్ లో వీడు చేశాడు 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 అని 12 రోజులు వేశారు మాస్టర్. నేను చేయలేదు అని చెప్పి తెలిసిన తర్వాత ఒక చిన్న స్క్రోలింగ్ లో వీడు చేయలేదు. నేను చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక్కొక్క సినిమా చిన్నగా చేసుకుంటూ ముందుకెళ్తా. అప్పుడప్పుడే పేరు వస్తున్న నాకు కంప్లీట్ డ్యామేజ్ మాస్టర్. సగం ఇల్లు కట్టాము, ఇక్కడ నుంచి పూర్తిగా అవ్వాలి, మంచి సినిమా పడాలి, సూపర్ హిట్ కొట్టాలి హీరోగా అనేటువంటి ఆశతో ముందుకెళ్తుంటే ఈ రాంగ్ న్యూస్లు ఏంట్రా అనుకున్నాం. కానీ ఆ టైంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. నువ్వు ఎంతైనా ధైర్యంగా వెళ్ళి ఫైట్ చేయి, మేము నీ వెనకాల ఉన్నాం, ఏమన్నా జరిగితే మేము కూడా ముందుకు వచ్చి నిల్చుంటాం అన్నారు మాస్టర్. ఆ ధైర్యంతో ఐ కేమ్ బ్యాక్, ఐ ఫాట్ బ్యాక్ అండ్ టుడే ఐఎమ్ హియర్. బేస్లెస్ రూమర్స్ కి, బేస్లెస్ న్యూస్ కి ఒక మనిషి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. కెరీర్ అంటే పోనీ కెరీర్ ఇంకో కెరీర్ అయినా చేసుకోవచ్చాం, అసలు మనిషి దాన్ని తట్టుకోలేక ఇఫ్ సంబడి గోస్ త్రూ సంథింగ్ అది చాలా ఇట్స్ డేంజరస్. ఐ హోప్ ఇట్ చేంజెస్. బట్ యా, ఫ్యామిలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us కాబట్టి వీ షుడ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీస్. పర్సనల్ గా నందు అన్న చాలా మంచోడు మాస్టర్. ఎందుకంటే తనకంటే చిన్న వాళ్ళని కూడా అందరినీ అన్న అన్న అని పిలుస్తుంటాడు. వన్స్ ఒక కొత్త సీజన్ వచ్చింది, ప్రదీప్ అన్న సెంటర్ లో లేడు, యాంకరింగ్ కి లేడు అనగానే అందరికి ప్రదీప్ అన్న మిస్ అయ్యామే అని అనుకున్నాం మాస్టర్. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకు ఆ ఫీలింగ్ తీసుకురాలేదు మాస్టర్. కంగ్రాట్స్ బ్రో, నీ ఫస్ట్ సీజన్ డీకి నీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అంతే 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 అంతే. ఇప్పటి వరకు వ్యాలంటైన్స్ థీమ్ లో మీరు చూసినటువంటి లవ్ స్టోరీలు వేరు, కానీ నేను సరికొత్త లవ్ స్టోరీ చెప్తా అంటూ మా జెస్సీ గారు రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ జెస్సీ.
బుజ్జి కన్నా బంగారు తల్లి ఎక్కడున్నావమ్మా? నువ్వు వస్తే గాని అన్నం కూడా తిన్నాను, నీకు తెలుసు కదా. త్వరగా రా నాన్న. అరే వీడెవడో పిచ్చోడు అనుకుంటారా? లేదురా, వీడు పిచ్చోడు కాదు, ప్రేమికుడు. చిన్నప్పుడు వీళ్ళమ్మ వీడు అల్లరి చేసినప్పుడు అన్నం తినేటప్పుడు ఆ చందమామ కథలు చెప్తూ చందమామ మీద అనరానంత ప్రేమను పుట్టించేసిందంట. ఆ తర్వాత వీళ్ళమ్మ చనిపోవడం, ఇంకా వీడికి ఈ ప్రపంచంలో ఆ చందమామ ఒక్కటే తోడుందనుకొని ఆ చందమామ మీద పాటలు పాడుతూ ప్రేమిస్తూ ఉంటాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఉండు, పొద్దున్నుండి ఆకలేస్తున్నా గానీ నువ్వు వస్తే గాని తిననని నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు తిందాం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా. ఊహల్ల తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే. నాదన్నదంతా నీవే నీవే. అందుకే నేను బ్రతికున్నంత కాలం నీకోసమే బ్రతుకుతా, నిన్నే ప్రేమిస్తా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. ఏంటి అప్పుడే వెళ్ళిపోయావా? నువ్వు వచ్చినంత వరకు నేను ఇగో ఇక్కడ నుంచి కదలను, అన్నం కూడా తిన్ను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జడ్జెస్, మీరు ఇచ్చినటువంటి ఛాన్స్ ని మరి జెస్సీ అండ్ కుమార్ మాస్టర్ వాడుకున్నారా లేదో కనుక్కుందాం. కంటెస్టెంట్స్, మీ ఒపీనియన్స్. సో లాస్ట్ టైం ఎస్ మేము సపోర్ట్ చేసాం, ఎలిమినేషన్ రౌండ్కి వచ్చాక మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారని. బట్ కొంచెం ఎక్స్పెక్టేషన్ లెవెల్ తగ్గింది. ఆఫ్టర్ ఎలిమినేషన్ ఇది లో అనిపించింది నాకైతే. అది నాది ఒపీనియన్. థ్యాంక్ యూ సునంద. ఎనీ మోర్ ఒపీనియన్స్? మీరు కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు మాస్టర్, కాకపోతే మిస్ఫైర్ అయింది. టోటల్గా అయితే మిస్ఫైర్ అయింది. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది జెస్సీ పర్ఫార్మెన్స్? జెస్సీ చాలా బాగా చేసావు జెస్సీ. థ్యాంక్ యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి. అంటే మంచి పర్ఫార్మర్ ఉన్నాడు నీలో. యాక్ట్ చేసావు దీంట్లో, డాన్స్ తో పాటు యాక్ట్ చేసావు. కానీ డాన్స్ తక్కువైంది, పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎక్కువైంది. కుమార్ మాస్టర్ అంటే లవ్ థీమ్ తీసుకున్నాం కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తారు చాలా, కానీ నువ్వు తీసుకుని చాలా కొత్తగా అనిపించింది. చందమామని ప్రేమించడం, అమ్మాయిని కాకుండా చందమామని ప్రేమించడం అంటే కొత్త కాన్సెప్ట్. చందమామకి లవ్ లెటర్ ఇవ్వటం, చందమామకి నువ్వు వస్తేనే నేను తింటానని చేయటం, అంటే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అతను చెప్పని అంటే నేను చెప్పాల్సింది అతను చెప్పని నా బాధ అనిపిస్తుంది. నీకేమనిపించిందో అది క్లియర్గా చెప్పు. చెప్పాలని కరెక్ట్ చెప్పాలనుకుంటున్నాను, అది ఎలా చెప్పాలి అర్థం లేదు మాస్టర్. యాక్ట్ చేసి చూపించదు, కొరియోగ్రాఫ్ చేసి చేస్తాను, చెప్పాలి దీనిలో లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది మాస్టర్.
ఎందుకు నువ్వు బాగానే తెలుగు బాగానే మాట్లాడుతావు, నువ్వు ఏమో అంటే ఎవరైనా అనుకుంటారేమో, నువ్వేమైనా కొరియోగ్రఫీ చేసావు అది క్లియర్గా చెప్పు. 2-3 సార్లు నువ్వు మాట్లాడితే చెప్తే నీకు అలవాటు అయిపోయింది. ఓకేనా? ఈ సాంగ్కి ఎలా కావాలో అలా చేసావు. నాకు జెస్సీలో కొత్త జెస్సీ కనపడ్డాడు, దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ చూసాను. జెస్సీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మన చందమామ ప్రణీత గారిని అడుగుదాం ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో. ప్రణీత గారు. హాయ్ జెస్సీ. హాయ్ మ్యామ్. అఫ్ కోర్స్ మీరు చాలా స్టోరీని అయితే చాలా బాగా చెప్తారు స్టేజ్ పైన. మీ ఎస్థెటిక్స్ అన్ని, డాన్స్ అన్ని చాలా బాగుంది. Hits and misses will be there, and this time you work good. Thank you so much, Pranita garu. Time for the scores. Shekhar Master. 39 out of 50. Pranita garu, me score. 78 out of 100. వాలంటైన్స్ థీమ్ లో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది శ్రీప్రియ. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ శ్రీప్రియ. ఏ శ్రీప్రియ, శేఖర్ మాస్టర్ అంటే అంత ఇష్టమా? ఏది ఆయన గురించి మాటల్లో చెప్పు. మాటల్లో చెప్పలేను కానీ చూపిస్తా. హాయ్, ఇదే మన శేఖర్ మాస్టర్ పుట్టిన హాస్పిటల్, సెయింట్ ఆన్స్ హాస్పిటల్, విజయవాడ. ఇదే శేఖర్ మాస్టర్ పుట్టిన డెలివరీ వార్డ్. మాస్టర్, మీరు చదువుకున్న స్కూల్. మాస్టర్, ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? హాయ్ శ్రీధర్ సార్, ఎలా ఉన్నారు? సో శ్రీధర్ సార్ మన శేఖర్ మాస్టర్ వాళ్ళ ప్రిన్సిపల్. రూమ్ నెంబర్ 2. మాస్టర్, మీరున్న క్లాస్ ఇదే కదా? మాస్టర్, మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి కదా మీకు ఈ క్లాస్ రూమ్ చూడగానే? అవును, ఆయన డాన్స్ కదా లవ్ చేస్తారు. అయితే మాస్టర్ ని నా డాన్స్ తోనే ఇంప్రెస్ చేస్తా. లోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయలోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా. ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, ముందే చాటులో ఇలా తీపి ఒక్కలే కళ. నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను. కన్ను కన్ను కలిసే వేళ మోగైపోతాను. మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నేను మరువడమే. Oh, I'm feeling highly ప్రేమలోనే. Oh, I'm flying down నీ వలనే. ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, ముందే చాటులో ఇలా తీపి ఉప్పెనే
మీరు ఇలా ఒప్పుకోరు కానీ నాకు తెలిసి మిమ్మల్ని ఎలా ఒప్పించాలో. ఇప్పుడు చూడండి. ఆంటీ 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 చూడండి ఆంటీ, నేను ఎంత ఇంప్రెస్ చేసినా నన్ను లవ్ చేస్తున్నారో లేదో చెప్పట్లేదు. మాస్టర్, మీ పైన ఎంత ప్రేమ లేకపోతే డైరెక్ట్ అమ్మనే ఇక్కడికి తీసుకొని వస్తాను. కనీసం ఎప్పుడైనా ఇంప్రెస్ అయ్యారా? అయితే మీకోసం ఇంకొక చిన్న సర్ప్రైజ్. ఆంటీ కానివ్వండి. అమ్మా, వెల్కమ్ వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువ అమ్మ శేఖర్ మాస్టర్? కొద్దిగా అంటే బయట చేసేవాడు కానీ ఇంటికి వచ్చిన కాముగానే ఉండేవాడు. ఆ బయట చేసిన చిలిపి పనులు ఏమన్నా మీకు తెలిసినాయి అమ్మ? నాకు ఇంట్లో తెలియదు నాన్న, మరి ఇంట్లో గుడ్ బాయ్ గానే ఉండేవాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే ఆ చిలిపి పనులు చేస్తున్నాడమ్మా. ఒక్కసారి స్కూల్కి వెళ్ళలేదు అంటే 2 days మానేశాడు. నాకు తెలియదు, 1 day అనే తెలుసు. నాకు కొంచెం చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. అది చిన్న పనిష్మెంట్ కాదు, ట్యూషన్కి వెళ్ళలేదని చెప్పి డ్రైవర్ మీద ఎండలోకి నుంచో పెట్టుకు మరీ కొట్టింది నన్ను. ఏలేదు, మంచోండి, చాలా మంచోండి. మీరే ఇక్కడ నన్ను బ్యాట్ చేశారు. ఒకప్పుడు మీ అబ్బాయి ఇండస్ట్రీ చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. మాస్టర్ మీరు చెప్పండి. అమ్మకి మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఎక్కడా లేదు కూడా. అమ్మా, చిన్నప్పుడు మీరు కొట్టింది మేము చూడలేదు. మా కోసం ఇప్పుడు ఒక చెంప మీద వరకు అట్లా ఒక చిన్న దెబ్బ. మొదటి పర్ఫార్మెన్స్ గురించి మీకు ఏమనిపించింది? శ్రీప్రియ బాగుంది, శ్రీప్రియ బాగా చేశారు, బాగుందిరా, కొరియోగ్రఫీ బాగుంది. నా కోసం డెడికేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాస్టర్. ఇక్కడ మాతో చాలా సార్లు మీరు పర్ఫామ్ చేశారు, ఒక స్టెప్ వేశారు, బట్ అమ్మతో ఒక్క మూమెంట్. నీ కన్నులో నా దిల్లులో నాటుకున్నాయే, నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే. ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూరా తిరుగుతున్నానే. అరే రే సిన్నదనా ఎమ్మా కిర్రాకున్నావే, ఎనకే నేను రనా నా గిరాకి నువ్వే. నీ సెకలు తై తక్కలు కిక్కే ఎక్కిందే, పిల్లనా అక్కలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే. నువ్వు కరెక్ట్ పర్సన్ పక్కనే కూర్చున్నావు. కొన్ని విషయాలు నేను చెప్తా మీకు. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడికి రాక ముందు అమ్మా ఎవరు నమ్మినా అతను ఆదిని మాత్రం అసలు నమ్మదు, ఆది మాటలు అసలు నమ్మదు. ఇప్పుడు మీరు వచ్చారుగా, రేపు మీరు వచ్చింది చూసుకుంటారుగా. ఫస్ట్ నుంచి చూడండి. 5 అమ్మాయిలు వచ్చి ముద్దులు పెట్టారు, ఇంకొక అమ్మాయి హగ్ ఇచ్చింది. దీని మీద మీరేమంటారు? ఏముందమ్మా, నువ్వు కూడా ఇస్తున్నావుగా చాలా మందికి హగ్గు. అమ్మ నేనేమంటానంటే, నాకు పెళ్లి కాల, మీ అబ్బాయికి పెళ్లి అయింది. అసలు పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళే ఇవ్వకూడదు. సైలెంట్ ఏమో అనుకొని పక్కన కూర్చోబెట్టి నేనే కొంచెం దూరం జరుగుతాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రణీత గారు, ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ వీక్ మీకు ఛాన్స్ ఇచ్చినందుకు మీరు ప్రూవ్ చేసుకున్నారు. చాలా చాలా బాగా చేశారు. దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కోర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మన జడ్జెస్ ఇచ్చేటువంటి స్కోర్స్. స్కోర్కి వెళ్లే ముందు అమ్మగారు అడిగారా వీళ్ళందరూ ఎవరో అని పరిచయం చేయమని. ఈ పక్కన అంకిత అని ఇందాక ఒక అబ్బాయికి అంకితం ఇచ్చింది తన. ఎవరో ఒకరికి ఇవ్వాలిగా మరి జీవితం. చాగంటి సోమయాజులు గారు మీకు చుట్టాలమ్మా.
నిమగ్గన అతను అడగండి. అతని గురించి మీకు ఎస్పెషల్లీ చెప్పాలి. అమ్మగారికి టేక్ కేర్ బో చెప్పవా శేఖర్ మాస్టర్ అమ్మగారు? మమ్మీ ఎంతవరకు ఎప్పుడు ఎవరికి మనస్ఫూర్తి చెప్పలేదు టేకే బో, మీకు మనస్ఫూర్తి చెప్తున్నాం మమ్మీ. టేకే బో, టేకే బో. అమ్మా మీ చేత ఆశీర్వదించండి, ఏమన్నా మొలుస్తాయేమో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ గైస్. టైమ్ ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చేటువంటి స్కోర్. 41 out of 50. ప్రణీత గారు, 86 out of 100. Congratulations. సో ఈ రోజు మూమెంట్ ఆఫ్ ది డే ఏంటో చూసేద్దాం. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరిలో నీ చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరిలో నీ చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. సో చూశారు కదా, ఈ మూమెంట్ ని మీరు రీల్స్ అండ్ షార్ట్స్ చేసి #D అని చెప్పి మెన్షన్ చేసి మీ కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి ట్యాగ్ చేస్తే ఒక లక్కీ విన్నర్ కి మా డి సెట్ లో ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరితో స్పెండ్ చేసేటువంటి లక్కీ ఛాన్స్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎస్, చూశారు కదా, ఇది ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ లో వ్యాలంటైన్ థీమ్ మీ అందరికీ ఎంతగానో నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. తిరిగి వచ్చే వారం ఒక సూపర్ థీమ్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టాటా, బై బై, గుడ్ నైట్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు, సైనింగ్ ఆఫ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.